నేను మీ మధు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్, కవిత, కేసీఆర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ కుటుంబం నాయకత్వంపై గొడవ జరుగుతుందని, ఇక కేటీఆర్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కేసీఆర్ ఎందుకు ఒప్పుకోవడం లేదంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎమ్మెల్సీ కవితకు ఆమె ఇంట్లోనే ఆమెకు విలువ లేదని, చెల్లి కవితనే కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదంటూ మీడియా ద్వారా దుయ్యబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోతే స్లీపింగ్ ప్రెసిడెంట్ నాకేం తెలుసు, కొందరైతే సూసైడల్ టెండెన్స్ తో బాధపడుతున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ కూడా చేశారు కేటీఆర్ పైన. ఇక నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదు, వైరుధ్యం లేదని కేసీఆర్ సైతం నాకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అన్నారు. అయితే ఇక తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేయాల్సినంత నష్టాన్ని అయితే చేశారని, 2004 నుంచి 2014 వరకు 700 టీఎంసీల నీటిని రాయలసీమకు అక్రమంగా పంపించాడని, నీళ్ల విషయంలో కేసీఆర్ చేసిన అన్యాయాన్ని తెలంగాణ రైతులు ఎప్పటికీ క్షమించరని సీఎం రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ కుటుంబం మీద దుయ్యబట్టడం జరిగింది. ఇక కేటీఆర్ కు ఒక గంజాయి బ్యాచ్ ఉందని, కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఆయన. ఇక ఆయన డ్రగ్స్ పరీక్షకు రమ్మంటే పారిపోతుంటారని ఎందుకు అని కూడా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేటీఆర్ భాగస్వామి ఫ్రెండ్ అయిన కేదార్ డ్రగ్స్ తీసుకొని దుబాయ్ లో చనిపోయాడని, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ మొత్తం కూడా తెప్పించారన్నారు ఆయన. ఇక బాత్రూమ్ కడితే వాళ్ళతో చర్చకు నేను పోను అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డికి సోడపోయడం తప్ప ఏమీ తెలియదన్నారు. ఇక కేటీఆర్ ఏపీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ ను అర్ధరాత్రి సమయంలో 3 సార్లు ఎందుకు కలిశాడు అంటూ సంచలన విషయాలను బయట పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. రహస్యంగా కలవాల్సిన అవసరం ఏంటని, అర్ధరాత్రి లోకేష్ తో డిన్నర్ మీటింగ్ ఎందుకని, లోకేష్ ను చీకట్లో కలవాల్సినంత అవసరం ఏముందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే నా గురించి ఈ రకంగా పుకారు చేస్తున్నారు, ఎలా అంటే గురు శిష్యులు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడిని నన్ని కలిపి ఎన్నో రకాలుగా దుయ్యబట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు తొత్తు అన్న రీతిలో అయితే నన్ను దుయ్యబట్టారు. కానీ ఇక్కడ చూసుకుంటే కేటీఆర్ ఇక లోకేష్ తో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు, చీకటి సమావేశాలు చేస్తున్నారు. ఇవన్నీ చేయడం ఎందుకు, ఇవన్నీ కూడా దిగజారుడుతనమని ఆయన వ్యాఖ్యానించడం అయితే జరిగింది. వాళ్ళలాగా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చీకొట్టారు. ఇక కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాపత్రయపడుతున్నారని, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారికంగా పిలిస్తే కేంద్రంతో చర్చించడానికి సమీక్షలకు వెళ్తానని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని కూడా వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదేమైనా సరే ఒక రేంజ్ లో అయితే కేసీఆర్ కుటుంబం మీద సీఎం రేవంత్ రెడ్డి అయితే తమ యొక్క మాటల తూటలను పేల్చడం అయితే జరిగింది. సో ఈ మాటల తూటాలు ఇప్పుడు చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా, నాట్ ఓన్లీ దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే నిజంగానే లోకేష్, ఇక చూసుకుంటే కేటీఆర్ అర్ధరాత్రి ఒప్పందాలు కుదుర్చుకున్నారా, అర్ధరాత్రి మీటింగ్లు పెట్టుకున్నారా, మరి మీకేమనిపిస్తుంది? ఇక రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కరెక్టే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.